తెలుగులోని దర్శకులంతా పనిగట్టుకుని మరి పాన్ ఇండియా వైపు పరుగులు పెడుతుంటే కొందరు మాత్రం ఇంకా రీజనల్ సినిమాలే ముద్దంటున్నారు. ముందు ఇంట్లో జెండా పాతి తర్వాత రచ్చ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మరి పాన్ ఇండియా ట్రెండ్ ఫాలో గాని ఆ దర్శకులు ఎవరు, వాళ్ళ ధైర్యం ఏంటి చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. ఈ రోజుల్లో ఒకటి రెండు సినిమాల అనుభవంతోనే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు దర్శకులు. అందులో విజయం కూడా సాధిస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎంత క్రేజ్ ఉన్నా తెలుగును వదలట్లేదు. స్టార్ డైరెక్టర్ అని ముద్రపడిన తర్వాత కూడా రీజనల్ సినిమాలకే పరిమితమవుతున్నారు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఎంత క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ. ఫస్ట్ టైం అల్లు అర్జున్తో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈయన పక్కా తెలుగు దర్శకుడే. బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియన్ ఎంట్రీ తప్పట్లేదు త్రివిక్రమ్కు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా జోలికి పోలేదు. హాయిగా ఏ టెన్షన్ లేకుండా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు అనిల్. వెంకటేష్తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగులోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ దెబ్బతో అనిల్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం చిరంజీవితో కథ ఓకే చేయించుకున్నారు అనిల్. ఇది కూడా తెలుగు సినిమానే. బాబీ సైతం రీజనల్ చాలనుకుంటున్నారు. డాకు మహారాజ్ తమిళం, హిందీలో విడుదలైనా అవి తర్వాత వచ్చాయి. సన్నీ డియోల్తో జాట్ను కేవలం హిందీలోనే తెరకెక్కిస్తున్నారు గోపీచంద్ మల్నేని. హిట్ అయినా ఫ్లాప్ అయినా తెలుగులోనే చూసుకుందామంటున్నారు హరీష్ శంకర్. లేనుపోని హంగులకు పోయి పాన్ ఇండియా అనే కంటే రీజనల్ కథలతో ఇక్కడే ఉందామనే క్లారిటీతో ఉన్నారు వీళ్లంతా. రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా. అందుకే ఇది వరకట్లా సినిమాలు చేయడం కుదరదు కూడా. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్ కి చేరువ చేస్తున్నారా? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ లో ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదేనా? అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా? తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు ఆ బాధ్యత వారసుడికి ఇస్తుంటారు. పవన్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే అకీరాను ఆడియన్స్ కు చేరవ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించాక వారసుణ్ణి ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరకు తీసుకువెళ్లి నేషనల్ వైడ్ గా అకీరాను ఫేమస్ అయ్యేలా చేశారు పవన్. అకీరానందన్ కు ఇప్పుడు 21 ఏళ్లు. నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లాడిలా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు కూడా అన్నయ్య రామ్ చరణ్ తో కలిసొచ్చారు అకీరా. ఇప్పుడు పవన్ చేస్తున్న సనాతన ధర్మ దీక్షలోనూ నాన్నతోనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకీరాను వెండితెరపై చూడటం ఖాయమని అనిపిస్తోంది. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవేమో. ప్రభాస్ జోరు చూస్తుంటే కల్కి 2 వచ్చేలోపు మరో 3 సినిమాలు చేసేలా కనిపిస్తున్నారు. అలాగే వైజయంతి బ్యానర్ లోనూ 2 సినిమాలు వచ్చేలా ఉన్నాయి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిస్థితి ఏంటి? కల్కి 2 అంటూ అలాగే ఉంటారా, లేదంటే ఈ గ్యాప్ లో మరో సినిమా ఏదైనా చేస్తారా? ఒకవేళ చేస్తే నాగి ఎలాంటి సినిమాలతో రావాలనుకుంటున్నారు? కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ మారిపోయింది. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్ గానే ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు. తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు నాగి. ప్రస్తుతం కల్కి 2 పనుల్లో బిజీగా ఉన్నారీయన. కల్కి అనేది ఒక భాగం కాదని, ఇదో ఫ్రాంచైజీ అని ఇదివరకే చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. అయితే అవన్నీ ఒకేసారి సిరీస్లా చెయ్యాలని లేదు. వీలు దొరికినప్పుడల్లా చేస్తూ పోతానని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ప్రస్తుతం కల్కి 2తోనే నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారా, లేదంటే మరో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ. ఓవైపు రాజాసాబ్ చేస్తూనే మరోవైపు హను రాఘవపుడి సినిమా కోసం డేట్స్ ఇచ్చారు. దీని తర్వాత సందీప్ వంగతో స్పిరిట్ చేయబోతున్నారు. ఈ 3 అయ్యాకే కల్కి 2 వైపు వస్తారు రెబల్ స్టార్. ఇవన్నీ అవ్వడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోపు అలియా భట్తో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం నాగి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహానటి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో చరిత్ర సృష్టించారు నాగి. అలియాతో పాన్ ఇండియన్ సెన్సేషన్ చేయాలని చూస్తున్నారు. పైగా అలియా కూడా బాలీవుడ్ లో ఈ తరహా కథలు ఎక్కువగా చేస్తున్నారు. మొత్తానికి ఈ కాంబో కలిస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. పాటను రీమిక్స్ చేయడం వరకు ఓకే. దాన్నే రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఒకే సినిమాను ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారా బాబు అంటున్నారు కొన్ని సినిమాలను చూసి. మరి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. వాలంటైన్ డే వచ్చిందంటే చాలు ప్రేమికుల కంటే ముందే థియేటర్కి వచ్చేస్తున్నారు రామ్ చరణ్.
అప్పట్లో ఫ్లాప్ అయిన ఆరెంజ్ సినిమాను అదే పనిగా ప్రేమికుల రోజు నాడు విడుదల చేస్తూనే ఉన్నారు. గత ఏడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా ఆరెంజ్ రిలీజ్ అయింది. తాజాగా మరోసారి రిలీజ్ చేశారు ఈ సినిమాను. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఆరెంజ్ అర్థం కాలేదో ఏంటో కానీ ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ అంటూ ఎప్పుడొచ్చినా ఎగబడి మరీ చూస్తున్నారు ఆడియన్స్. మరోవైపు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా అంతే. ఈ సినిమాను కూడా పదే పదే విడుదల చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి థియేటర్స్లోకి వచ్చేశాడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సిద్ధార్థ్ సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అవుతున్నాయి. అందులో అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఓయ్. ఇది కూడా ఫస్ట్ టైం విడుదలైనప్పుడు ఆడియన్స్కు అంతగా ఎక్కలేదు. కానీ రాను రాను ఓయ్పై ప్రేమ పెరిగిపోయింది. అందుకే అలా అకేషన్ దొరికిందో లేదో ఇలా ఓయ్ అంటూ వచ్చేస్తున్నాడు సిద్ధార్థ్. ఇవి మాత్రమే కాదు, 3 ఏళ్ల కింద వచ్చిన సీతారామం సినిమాను కూడా ఇప్పటికే 2 సార్లు రిలీజ్ చేశారు. అలాగే సిద్ధార్థ్ క్లాసిక్ నువ్వొస్తానంటే నేనొద్దంటాను కూడా 2-3 సార్లు రిలీజ్ అయింది. తాజాగా రవితేజ నా ఆటోగ్రాఫ్ను రిలీజ్ చేశారు. మొత్తానికి అకేషన్ చూసుకొని ఒకే సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ ముద్ర ఇట్టే వచ్చిస్తుంది. కానీ గోల్డెన్ లెగ్ అనేది మాత్రం చాలా కష్టం. దానికి టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండు తనకున్నాయంటున్నారు రష్మిక మందన. ఆల్రెడీ టాలీవుడ్లో చేసిన మ్యాజికే ఇప్పుడు బాలీవుడ్లోనూ చేస్తున్నారు. తాజాగా విడుదలైన చావాతో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది. అదృష్టం అలా ఉంది, మరి ఏం చేస్తాం. ఇప్పుడు రష్మిక మందనను చూసి ఇదే అంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్. లక్కీ గర్ల్ గా మారిపోతున్నారు ఈ బ్యూటీ. గుడ్ బై అంటూ ఫ్లాప్ సినిమాతో అక్కడ అడుగుపెట్టిన యానిమల్ తర్వాత రష్మిక రేంజ్ మారిపోయింది. నేషనల్ క్రష్ అయిపోయారు. తాజాగా చావాతో అమ్మడి స్థాయి మరింత పెరిగింది. బాలీవుడ్ లో పాగా వెయ్యాలంటే గ్లామర్ షో చెయ్యాలి. ఇంటిమేట్ సీన్స్ లో ఇబ్బంది పడకూడదు. హాట్ సీన్స్ కు నో చెప్పకూడదంటారు. కానీ రష్మిక మందన మాత్రం సింపుల్ గా తన నటనతోనే పడేస్తున్నారు. యానిమల్లో అమ్మడి పర్ఫార్మెన్స్ కు హోల్ ఇండియా ఫిదా అయిపోయింది. ఇక శ్రీవల్లిగా పుష్ప 2లో రష్మిక నటన అద్భుతం అంతే. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావాలోనూ మహారాణి యేసుబాయిగా అద్భుతమైన నటనతో మాయ చేశారు రష్మిక. విక్కీ నటనకు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో రష్మిక పైన అంతే పొగడ్తల వర్షం కురుస్తుంది ఇప్పుడు. తెలుగులో కూడా చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవరు, భీష్మ లాంటి విజయాలతో లక్కీ గర్ల్ అయిపోయారు. బాలీవుడ్లోనూ ఇదే చేస్తున్నారు ఇప్పుడు. కీర్తి సురేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా, లేదంటే పెళ్లి తర్వాత తీసుకుంటున్న గ్యాప్ ని కంటిన్యూ చేస్తారా? ఆఫ్టర్ మ్యారేజ్ కొత్త సినిమాలేవి కీర్తి ఎందుకు సైన్ చేయట్లేదు? కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారా, లేదంటే నటనకు స్వస్తి పలకాలనుకుంటున్నారా? వీటన్నిటికీ సమాధానం వచ్చేసింది. కీర్తి కొత్త సినిమాకు ఓకే చెప్పేసింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచి కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. బేబీ జాన్లో అమ్మడి గ్లామర్ షో మామూలుగా లేదు. సినిమా ఫ్లాప్ అయినా కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్ బస్టర్. బాలీవుడ్లో ఈ భామ పేరు బాగా రీసౌండ్ వస్తుంది ఇప్పుడు. అనాలే గాని అక్కడ్నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి కూడా. అయితే పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు కీర్తి. పెళ్లి తర్వాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయని కీర్తి సురేష్ ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేస్తున్నారు కీర్తి. తాజాగా కొత్త సినిమాకు సైన్ చేశారు ఈ భామ. అది కూడా సొంత భాష మలయాళంలోనే ఒప్పుకున్నారు కీర్తి. 2018 ఫేమ్ టొవినో థామస్తో ఈమె సినిమా చేయబోతున్నారు. అప్పుడెప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రీటాతో పాటు తమిళంలో కన్నివేడి సినిమాలను చేస్తున్నారు కీర్తి. తాజాగా టొవినోతో కొత్త ప్రాజెక్ట్కు సైన్ చేశారు కీర్తి. ఈ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు టొవినో. దాంతోపాటు వెబ్ సిరీస్లు కూడా బాగానే చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్కు అక్క అనే సిరీస్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.